ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. వాడి అయిన 2 అంచులలో ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసపు ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను సింహాసపు ఉన్న ఆ స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు నీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలీయులకు వరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. అటువలనే నీకొలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు.